సమస్యలకు 10 రోజులు డెడ్ లైన్, ఆ లోపు పరిష్కరించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. తహసీల్దార్ ఆర్డీఓ లెవెల్లోనే వేగంగా పరిష్కరించాలని ఆర్డర్స్. లాగిన్లు ఇచ్చాక ఆలస్యం చేయడం సరికాదని వ్యాఖ్య. అసెంబ్లీలో ధరణిపై వైట్ పేపర్ పెట్టేందుకు సర్కార్ కసరత్తు చేస్తూ ఉంది. అందులో భాగంగా అంటే ధరణి మంచిగా చేసినాం, ధరణి అట్లా ధరణి ఇట్లా అని చెప్పేసి కాక ఓ మస్తు చెప్పాడు. ఏది మూడింతలపల్లె కాడ, ఇలా మూడింతల మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మూడింతలపల్లె కాడ ఇది ఓపెన్ చేసి సూపర్ డూపర్ అని చెప్పాడు. సూపర్ డూపర్ అంటే మొత్తం సమస్యలు వచ్చేసి ఆగమాగమైనాయి, కానీ వాళ్ళ జేబులు నిండినాయి. ఎందుకంటే ఈ సమస్యలు వస్తే ఇక్కడ కట్టుకొత్తాలంటే సీసీఎల్ఏలో కట్టుకొత్తాలంటే అక్కడ పైసలు ఇవ్వాలట. ఇగో ఈ పర్సెంటేజ్లు అవి ఎంత నడిచింది కథ. ధరణి పెండింగ్ అప్లికేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. వీలైనంత త్వరగా అప్లికేషన్లు క్లియర్ చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. గడిచిన 2.5 నెలలు ఎలక్షన్ కోడ్ ఉండడం, కలెక్టర్లు ఇతర రెవెన్యూ సిబ్బంది అంతా ఎన్నికల విధుల్లో ఉండడంతో అప్లికేషన్లు క్లియర్ కాలేదు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా 1,00,000కు పైగా అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయని సోమవారం వెలుగులో పబ్లిష్ అయిన స్టోరీపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఇక కోడ్ ముగియడంతో సోమవారం నుంచి కలెక్టర్లలో గ్రీవెన్స్ మొదలైంది. కాగా కలెక్టర్ల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజావానికి తొలి రోజు ధరణికి సంబంధించినటువంటి ఆర్జీలే అత్యధికంగా వచ్చినట్లు సీఎం తెలిసింది. దీంతో ధరణిలో పెండింగ్ సమస్యల కోసం ఒక టైం బాండ్ పెట్టుకుని పరిష్కరించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇక ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేని అప్లికేషన్లను 10-15 రోజుల్లో పూర్తి చేసేలా పనిచేయాలన్నారు. ఇక ఇప్పటికే ధరణి పోర్టల్ పెండింగ్ అప్లికేషన్లపై ఏర్పడిన కమిటీ రికమెండేషన్లను కూడా త్వరలోనే సమర్పించాలని చెప్పేసి సీఎం సూచించినట్టు తెలుస్తా ఉంది. మొత్తం మీద ధరణి పైన కూడా ప్రత్యేకంగా దృష్టి పెడతా ఉన్నది, పెట్టాలి. ఇది లేకపోతే అందరు కొట్టుకుని సచ్చుడు, ఇదంతా రకరకాలుగా ఆగమాగం చేసాడు కాక.